మీకు శ్రీరామచంద్రుడు అంటే ఇష్టమా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా? టాపిక్ చాలా వస్తున్నాయి, చెప్పండి. అయోధ్య, తిరుపతి ఈ రెండింటిలో మీ పేరేంటి? నా పేరు రాధాకృష్ణ అండి. అయోధ్య, తిరుపతి వెళ్ళే 2 ట్రైన్స్ ఉన్నాయండి. చలసాని శ్రీనివాస్ గారు ఏ ట్రైన్ ఎక్కుతారు? అంటే ఒకటి ఉత్తర భారతదేశం, ఒకటి దక్షిణ భారతదేశం. అంటే అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ మీరు చూసే ఉంటారు, కన్నుల పండుగగా ఉంది. అంటే ఎక్కడికి వెళ్తారు? మీకు ఏది ఇష్టం? అంటే మీరు అంతా బాగానే ఉంది కానండి సార్, నేను ఒకటే చెప్తున్నా. ఇదిగోండి, ఇది మొన్న టీవీ పెట్టాను. మొట్టమొదటి పెట్టగానే మోడీ గారు నడుచుకుంటూ వస్తున్నారు. అలాగా మొత్తం ఒకడే, వెనక ముందు దరిదాపులే మనిషి లేడు. సింగిల్గా సింహం కానీ మామూలుగా సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదా, అవునండి, అలా ఒక్కడే మనిషి నడుచుకుంటూ వస్తాడు. పక్కన రాష్ట్రపతి గారు లేరు, ఇంకెవరు లేరు, అసలు ఎవరు లేరు. అద్వానీ గారు లేరు, మురళీ మనోహర్ జోషి గారు లేరు. ఓకే, అద్వానీ గారికి నీకు చలి అని చెప్పి రావద్దన్నారంట. నేను ఆయన కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయో లేదో వీళ్ళు ఉన్నాయని చెప్పి రావద్దన్నారంట. ఆయన వస్తే ఆయన చెప్తున్నానండి. అలాగా అశోక్ సింఘాల్ గారు పెద్ద చనిపోయారు. ఆ తొగాడే గారిని ఏదో జైల్లో పెట్టారంట. పాపం ఎంత గొప్పవాడిని. ఆయన బుల్లెట్ మీద మోడీ గారిని దశాబ్దాలు తిప్పారు. ఓకే, తొగాడే గారికి వాళ్ళ ఏదో అని చెప్పి చాలా దారుణంగా చేశారంట. ఆయన తెలియదు నాకు. నేను పెట్టాను మొదట వచ్చేటప్పటికి ఆయన రావటం బాలకృష్ణ ఎంట్రీ లాగా ఉందండి. అదేదో లెజెండ్ సినిమాలో వచ్చారు. అక్కడ ఎవరు లేరు, పక్కన చూసుకొని నడిచి లోపల ఉంటారు, ఒక్కడే వస్తున్నాడు. ఆ మొత్తం అంతా ఎత్తుకుని నెల రావటం, ఓపెన్ అవటం అసలు బ్రహ్మాండం. నిజంగా బోయపాటి శ్రీను గారు డైరెక్షన్లో సినిమా లాగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. ఓకే, మేమేమో ఆ దివ్యమంగళ స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి బాలరాముణ్ణి చూద్దాం అనుకుని మేము అనుకుంటుంటే ముందు కనపడ్డారు. సరే టీవీ కట్టేసిన మళ్ళీ పెట్టాను. మళ్ళీ పెడితే ఇది 10 నిమిషాలు ఇది మొదలైంది. ఈయన పూజలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని 6 సెకండ్లు చూపించారు. ఇది 10 నిమిషాలు మళ్ళీ కట్టేశాను. కట్టేసిన తర్వాత సరే కొంతసేపు పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, తర్వాత ఇది ఊరినే ఆయన ఏం చేస్తున్నారు, అందరినీ వచ్చి పలకరిస్తున్నారు. దేశ చరిత్రలో మీరు అశోకుడి సామ్రాజ్యం మీరు చూసుంటారు సినిమా, లేదంటే తర్వాత బ్రిటిష్ చక్రవర్తి వచ్చినప్పుడు చూశారు, లేదా ఇంకొకళ్ళు వచ్చినప్పుడు చూశారు. ఎక్కడన్నా సరే రాజుగారు లేదా చక్రవర్తి గారు ఉన్నప్పుడు సామంత రాజులకి ఈయనకి మధ్యన ఇనప కట్టడాలో లేదా ఇనప కడ్డీలో లేదా రాతి కడ్డీలో పెట్టి బయట పడేశారా వాళ్ళని అదుపులో ఉంచారా మీద రాకుండా? చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, తలైవారు, రజనీకాంత్ గారు వీళ్ళు ఏమైనా ఆరించేస్తారా మోడీ గారికి? వాళ్ళని కూడా కడ్డీలు వెనకాల పడేశారు. వాళ్ళు వచ్చింది మోడీ గారు దర్శనం చేస్తుంది. దానికి ఒక్కొక్కళ్ళు పాప ఆయన రాజాదిరాజ రాజమార్తాండ గండభైరుండ దుష్ట ప్రచండ అని చెప్పి ఆయన వస్తారు కదా, చక్రవర్తులు వస్తుంటే పక్కన సామంతరాజు గారు, యోగి గారు ఉన్నారు. ఆ పక్కన వాళ్ళ అంగరక్షకులు ఎందరో, ఇంకెవరో, వీళ్ళందరూ పరివారం గుడిలో పూజ చేసి దగ్గరికి వచ్చి ఆ కటకటాల లేదా ఇనప కచ్చడాల అవతల నుంచి మనుషులను ఒక కన్ను చూపు చేపలని చేస్తే వాళ్ళందరూ దేవుడి దండం పెట్టుకుని ఎగిరెగిరి దండం పెడుతున్నారు. దేవుడే అక్కడ ఉన్నతుడు. ఫస్ట్ నేను చెప్తున్నా అండి, వాళ్ళ దేవుని ముందు లేతే ఒక సర్వీస్ చేసే వాళ్ళు మనం చెప్పినట్టుగా చెప్తున్నా. ఇప్పుడు మేరే చోటుకి వెళ్ళండి, కానీ దేవాలయం ఉన్నప్పుడు మన దేవుడు కనపడాలి. ఎంత పూజారి ఎంత ఏమైనా సరే మనం దేవాలయంలో ఉన్నప్పుడు మన దేవుడికే నమస్కారం చేయాలి. ఓకే, మీరు కావాలి నేను అంతా మీకు మిగతా ధర్మాల గురించి వివరించేవాడిని కాదు. మీరేం చేస్తారు చెప్పండి? దేవుడిని చూస్తామండి, దేవుని చూస్తారు, ఆయన కోసం వెళ్తాం. అవును, మీ అన్నగారు అక్కడ ఎదురుపడితే మీ అన్నగారు నమస్కారం పెడితే దేవుడి ముందు మీ దేవుడికి నమస్కారం పెడతారా? దేవుడికి నమస్కారం మీరు ఉన్నతుడు. అలాంటిది మీ చరిత్రలో ఎక్కడ చూసారా ఇనప కచ్చిడాలు అనుమానాలు పడేయటం? కుమారస్వామి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, రవిప్రసాద్ గారితో, రవిశంకర్ ప్రసాద్ గారితో, వీళ్ళందరితో మోడీ గారి ప్రమాదం ఏంటండి? ఇనప దాంట్లో అనుమానాలు పడేశారు. ఈ కొంతమంది ఎత్తు తక్కువని ఎగిరెగిరి చూస్తాను మోడీ గారిని ఆ కట్టడాలు కచ్చిడాల పైనుంచి. పాపం ఆయన మరి హైట్ అందలేదేమో సచిన్ టెండూల్కర్ గారికి. ఏంటండి, నేను మా భారతరత్న ఆయన కూడా సరే ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, అది డిఫరెంట్ ఇష్యూ. నేను ఐ డోంట్ వాంట్ టు స్పేర్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో, ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, నేను ఒక హిందూ మతం అంటే ఒక గోదావరి, పవిత్ర గోదావరి, గంగా, సింధు ప్రవాహంలాగా, అనంత ప్రవాహంలాగా సాగే గొప్ప జీవన విధానం. డెఫినెట్గా ఈ ప్రపంచంలో గొప్ప ఉత్కృష్టమైన విధానం. తన లోపాలను సవరించుకుంటూ సాగితే ఒక ప్రవాహం లాంటిది అది. ఆధునికతని, సాంకేతిక సైన్స్ని అన్నీ కూడా ఇముడ్చుకుంటూ వెళ్తుందండి. బుద్ధ భగవాన్ని కూడా తనలో ఇముడ్చుకుంటూ వెళ్ళటానికే హిందూ మతం ప్రయత్నించింది అనుకున్నాం. కానీ ఇవాళ ఆ హిందూ మతం ఉన్న వాళ్ళందరూ, నేను వీడియో మీకు వద్దులేండి, కొంతమంది వ్యక్తులను ఎందుకు ఫ్రేమ్ చేయండి, కానీ
మనిషికి పుడితే కనుక ఈ పార్టీలో రండి లేకపోతే కాదని చెప్పి ఒక మహిళలతో మాట్లాడించిన వీడియోలు మీకు పంపిస్తాను. దీంట్లో ఏమాకండి, నేను చెప్పింది సత్యం, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. చర్చల్లో పెట్టించుకుని కాంగ్రెస్ వాళ్ళని సిగ్గుంటే అబ్బకబ్బకు ముడితే నాకు వాళ్ళు చెప్పడానికి విలేజ్ భాషల్లో నువ్వు మా పార్టీలో లేకపోతే ఆ మనుషులు కాకపో అంటే బీజేపీలో లేకపోతే మనుషులు ఎవరు పుట్టలేదా తల్లిదండ్రులకి? ఇది తప్పు అంటున్నాను నేను. వాళ్ళ దేశంలో హిందువులు ఒక పార్టీకి చెంచాలు కాదు, ముస్లిమ్స్ ఎంఐఎం లాంటి పార్టీకి చెంచాలు కాదు, లేదా క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి చెంచాలు కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతటికన్నా ముఖ్యం ఈ ద్రవిడులు, మీరన్నా నేనన్నా ఆ సోదరుడన్నా ఎవరన్నా మనందరం ద్రావిడులు. ఈ దేశ మూలవాసులం. ఆర్యపుత్ర అని మనం పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశ మూలవాసులు. మా మైసమ్మ, మా ఊళ్ళమ్మ, మా దేశాలమ్మ, మా తలుపులమ్మ. ఇక్కడ అనాదిగా ఉన్న దేవతలకి వాళ్ళు ఇష్టం వచ్చిన కొన్ని పేర్లు పెట్టి భయంకర వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. చెప్తున్నానండి, అక్కడ రూపాయలు అక్కడ ఆరి పేర్లు పెడతాను కొంత ప్రయత్నించవచ్చు. కానీ అక్కడికని ఇప్పుడే నేను చూపిస్తున్నా మీకు. ఇది అఫీషియల్గా ఇచ్చిన రికార్డు ప్రకారం ఈ దేశం మొత్తం మీద ఉన్న దేవాలయాల్లో మీరు చూసుంటారు. మీరు 6,48,907 దేవాలయాలు ఉన్నాయి. టెంపుల్ ఆఫ్ ఇండియా ధర్మావళి, ఐఐటి బొంబాయి డేటా ఫర్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్. దీంట్లో అత్యధిక దేవాలయాలు అంటే 79,154 దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. ద్రవిడ పర్ క్యాపిటల్ 47,152 దేవాలయాలు అంటే దాదాపు 1000 మందికి ఒక దేవాలయం చొప్పున ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న 22 కోట్ల మందికి 37,000 దేవాలయాలు ఉన్నాయి. బీహార్లో ఉన్న 10 కోట్ల మందికి 29,000 దేవాలయాలు ఉన్నాయి. గుజరాత్లో కూడా పర్ క్యాపిటల్ మనకంటే తక్కువ దేవాలయం. దైవభక్తిలో ఆంధ్రులు తెలుగు వాళ్ళు కానీ ఎవరో దైవభక్తిగా ఎవరు దేంట్లో తక్కువ కాదండి. కాదు మాది ఏ దేవుళ్ళు అన్న మేము డిఫరెన్షియేట్ తీసుకురాను. వాళ్ళు తీసుకొస్తే నేను ఊరుకోను. మీరు అడిగారు ఏ దేవుడు, సర్వాంతర్యామి ఒక్కడే. నేను చెప్పలేదు, చాలామంది చెప్పారు. కానీ వాళ్ళు ఇవాళ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ నటులు గారు మేము గౌరవించాను కూడా, ఈ తిరుపతి నుంచి మేము అక్కడికి వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అని మాట్లాడారు. వారు సలహాదారుల లోపమేమో. నా తిరుపతి వెంకటేశ్వర స్వామికి దానికి పోటీ పెట్టాల్సిన అవసరం ఏంది? అందుకని వారు నేనే ఉన్నా బాధ కలిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కానీ ఉత్తర భారతదేశ బ్యాచ్ మాట్లాడుతున్నారు, గుమా వ్యాపారుల బ్యాచ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాతో మాట్లాడింది చెప్తున్నా. అవి ఓగయా ఇస్కా, అవి ఆగాయా సర్క్యూట్ అంట. ఏది మోడీ అమర వల్ల బంజారా ఏదది అయోధ్య కాసి ఒక సర్క్యూట్ చేస్తున్నాం. ఓజాత నిన్న 7,78,000 మంది 70,000 మంది వచ్చారంట. డిస్ట్రిక్ట్ లోపలికి 5 లక్షల మంది దర్శనం చేసుకుని 3 తప్పలేదండి. నేను ఒక హిందూగా మొన్న జరిగిన శుభదినం నిజంగా శుభదినంగానే భావిస్తున్నాను. ఒక భారతదేశ పౌరుడిగా ఆ వివాదం సమసిపోయినందుకు ఆనందపడతా ఉన్నాను. డెఫినెట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎన్నాళ్ళు రాగాలని. అలాగా ఒక హిందూగా ఇక చిరకాల వంచన ఒక గుడి కట్టడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ ఇంకా కడుతున్నారు, విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది, సంతోషం. కానీ దీన్ని కాపీరేట్గా చేసుకుని ఎన్నికల కోసం వాడుకునే క్షుద్ర నీచ రాజకీయాలకు వ్యతిరేకం. ఓకే, అంటే చాలా మంది సార్ అందరూ చెప్తున్నారు తిరుపతికి వాళ్ళు నేను పెట్టలేదని, తిరుపతికి వాళ్ళు పెడతారు. హోగయా క్యా హోగయా అంటే క్యా దేఖ్లేంగే. భద్రాచల సీతారాముల స్వామి స్వయంభూ, నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టిన దాని సమానం చెప్తే నా మీద విషయం గురిపిస్తున్నారు. దిక్కుమాల బ్యాచ్ ఇక్కడ. వీళ్ళని గుజరాతీ భాషలో మాట్లాడమనండి. వీళ్ళు మళ్ళీ పాత్రికేయులు కొంతమంది, ఒకళ్ళు ఎక్కువ మంది నేను అందరినీ గౌరవిస్తాను. వీళ్ళు పాత్రికేయులు గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉంటారు. తెలుగువాడికి ఆంధ్రులకు అన్యాయం జరిగిన ఒప్పుకోరు వీళ్ళు. జిందాబాద్ అదే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నా, మేము స్వయంభూగా వెలిసిన మా సీతారామస్వామికి ట్రైన్లు క్యాన్సిల్ చేస్తారు, 1000 ట్రైన్లు అక్కడికి వేస్తారా? ఏం చేసింది ఆ గుడికి వరకు మీ అందరి నిన్న కావూరు సాంబశ్వర గారు 10 కోట్లు విరాళం ఇచ్చారు ఆర్ఎస్ఎస్ కంట. అంతకుముందు ఒకే మనిషి. అలాగే చాలా ఇచ్చి ఉంటారు, టెంపుల్స్ కూడా ఇచ్చి ఉంటారు, అందరూ ఇచ్చి ఉంటారు, సంతోషం. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు, మొన్న 15,000 కోట్ల పనులకి, అంతకుముందు 20,000 కోట్ల పనులకి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నా, 10,000 ఉత్తరవత 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను మనందరి పనులు ఖర్చు పెడుతుంది, తప్పులేదు. కానీ మా భద్రాచలంకి ఏమైందంటున్నా, స్వయంభూగా వెలిసిన భద్రాచలం దేవాలయం అంటే విగ్రహాలు తెలుసు. స్వయంభూగా అంటే విగ్రహ ప్రతిష్ఠ చేయక్కర్లేదు, అక్కడే వచ్చిన విగ్రహాలే. కావాలంటే మీరు ప్రపంచ శాస్త్రవేత్తలు తీసుకురండి, ఏ పురాతనమైందో తేల్చండి. 1000-15 సంవత్సరాల క్రితం ఉందా లేదా అని తేల్చండి. ఏదైందో తవ్వకాలు జరిపించాల్సింది, నాకు బాధ లేదు. అంటే ఒకళ్ళ దేవుడు సర్వాంతర్యామి ఒక్కడే, అందరి దేవుళ్ళు ఒక్కడే ఒక భావన ఉంటుంది. కానీ
ఏ వెంకటేశ్వర స్వామి మా పురాణాల్లో లేదంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? వాళ్ళెవరండి? మా షిరిడి సాయిబాబాని అయ్యప్ప స్వామి ఇప్పుడు హేతువాదులు కొన్ని ఆస్తికులు వ్యతిరేకిస్తారు, వాళ్ళ భావాలు వేరే ఉంటాయి, వాళ్ళతో వేరే విధంగా మాట్లాడదాం. సరే వాళ్ళు చెప్పేదాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని ఏమో మిగతా ఉంటాయి, అవాస్తవాలు ఉండొచ్చు, లేదా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, మనం చర్చ చేయొచ్చు. హిందువులుగా ఉంటాం మేము, ఆర్య ఒరిజినల్ ఆర్యులు మేము, ఇరాన్ నుంచి హిందువుని తీసుకొచ్చాము, ఈ వింధ్య పర్వతాలు దిగువ ఉండాలి మ్లేచ్చులు, ఈ శాప వరిసేత ఎవడికి శాపం అండి? ఎవడికి శాపం? ఎవడి శాపం పెడతానికి వాడేవాడు, మేము పడతానికి మేవాళ్ళం. ఈ దేశ మూలవాసులు మేము. తమ అస్తిత్వం కోసం పోరాటం చెబితే జాతి అస్తిత్వం చచ్చిపోద్ది. ఇంకొకటి తైక్యమని లేస్తాడు, ఒక్కడు అని పదం వాడాను నేను, చాలా తక్కువ వాడతా. మాట్లాడతాడు, ఆ ఉత్తర భారత జనతా పార్టీ అండుకోల మంత్రిగా ఉన్నాడు ఆయన, మాట్లాడతాడు హిందీ రాణాలు దేశం వదిలి దొబ్బేయాలి, దేశద్రోహులు అంటాడు, వాడు అంటాడు. మా గౌరవ ప్రధానమంత్రి, మా అందరికీ తండ్రి లాంటి పొజిషన్లో ఉన్న ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నాయన, అలాంటి వాళ్ళని డిస్మిస్ చేయించాలి కదా. ఏ హిందీ రాబోదావి వాడు గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ ఎవడని చెప్తాను వాడు? ప్లీజ్ ఆన్సర్ మీ. వాళ్ళకి అధికారం ఉంది, అధికారం ఉందంటే మీరు మీ తాతగారు ముస్లిము, లేకపోతే మీకు చైనాతో కనెక్షన్ ఉన్నాయి, మీరు హిందూ వ్యతిరేకని ముద్రేస్తారు. మీకు ఇదేం ట్రోలింగ్ అండి? నాకు అర్థం కాదు. వీళ్ళకి కాపీ రైట్ ఇచ్చినాడు ఎవడన్నా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ట్రోల్ చేస్తారేంటండి? అబ్సల్యూట్లీ రాంగ్. ఈ జాతి చరిత్ర నేను చెప్తున్నాను, హిందీ భాషకి లిపే లేదు. అది హిందీ భాష ఎక్కడ వచ్చింది? హిందుస్థానీ, ఆ ఆఫ్ఘనీ, ఆ టర్కిష్, ఆ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఉర్దూ, ఆ పర్షియన్, అరబిక్ అన్నింటిలోంచి కలిపి వచ్చింది అది. వీళ్ళు లిపి లేదు, అద్దెకి తెచ్చుకున్నారు లిపి. వీళ్ళకి హిందీ భాషకి లిపి లేదు, చాలామంది తెలియదండి. రమ్మనండి ఎవరన్నా, హిందీ శాస్త్రవేత్తలు ఏమన్నా మాట్లాడమనండి. హిందీ భాషకి లిపి లేదు, దేవరాయలు అది తెచ్చుకున్నారు. ఉర్దూ భాష కూడా అరబిక్ తెచ్చుకున్నారు. 4 దేశాలకు లిపి ఇచ్చిన మూల భాషను లిపి నా తెలుగు భాష, నా తెలుగు కానీ, నా పక్కన తమిళం కానీ, ఇవన్నీ గొప్ప భాషలండి. మేము దేశద్రోహులమా? సింధు నాగరికత వారసులం, ఈ దేశ మూల వాసులం, మేము దేశద్రోహులమా? మాట్లాడితే దేవుణ్ణి, మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నది. ఎవరు దేవుడు? మా అందరికీ దేవుడే. మీరు అయోధ్య ఎన్నిసార్లు తెలియదు నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో చూడమండి, 10 మందిలో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటారా? అందరు ఇల్లు ఉంటారు. ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, ఆ తిరుపతికి పూజలు చేసే పూలు ఎవరు ఇస్తారు? స్వర్ణ పూలు ఎక్కడి నుంచి వస్తాయి? మామూనాలో ముస్లిం ఫ్యామిలీలో వస్తాయి. ఆ తలంబాలు ఎక్కడి నుంచి వస్తాయి? మా బీబీ నాంచారని వాళ్ళు ఒక భావనలో ఉంటారు. అన్ని కాదండి, మిగతాలు కూడా ఎవరు కూడా ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి తప్పుగా వ్యవహరించరు. పురాణాల్లో లేకపోతే ఆర్యులు తీసుకొచ్చిన పురాణాలు మాకెందుకండి అయ్యి? మా వెంకటేశ్వర స్వామిని మేము గౌరవిస్తాం, షిరిడి సాయిబాబాని పూజిస్తాం. ఆ విగ్రహాలు బయటపడేయమంటారు వీళ్ళు ఎవరు? ఇంకోటి కూడా చెప్తాను, అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారి మీద అనుచితంగా ఆయనకి పూజలు చేసే అర్హత లేదని వ్యాఖ్యానించారు చూసారా? వీళ్ళు పచ్చి అగ్రకుల అహంకారులు. మోడీ గారు పుట్టుకతో ఓసి ఎందుకు వేసుకుంటారా లేదని, సరే తప్పని నన్ను ఎందుకంటానండి నేను. ఆయన ఓసి పెరిగినప్పుడు కూడా ఓసి అగ్ర ఉన్నవాడు. చాలామంది తెలియదు. 2002లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002 ఏప్రిల్ 1వ తారీఖున దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని కూడా బీసీలో చేర్చారు. అంతకుముందు ఆయన రాష్ట్రంలో చేర్చారు. ఓకే, గుజరాత్లో. అంతకుముందు ఆయన రాష్ట్రంలో చేశారు. 2000 ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు చూపుతో లేదా న్యాయంగా చేశారు, డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు బీసీకి ఆయన పుట్టుగా పెరిగిందంతా కూడా అగ్రవర్ణ వాతావరణంలో పెరిగారు ఆయన. అందుకని నేను అర్హులు కదా, ఎవరన్నా సరే గుడిలోకి వెళ్ళి అర్హత లేదంటాను, కానీ మోడీ గారిని ఆ విషయంలో 100% సపోర్ట్ చేస్తాను నేను. ఓకే, ఎందుకంటే ఆ రోజు ఆయన రానివ్వలేదు అద్వానీ గారిని, ఆయన అంశ లేకుండా రాణిస్తారండి. ఆయన భార్య సైతం పూర్తి చేయాలని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సరే, ఆయన దానికి కూడా అభ్యుదయవాదులుగా అది కూడా పక్కన పెడదాం. కానీ కులపరంగా ఆయనకి పూజ చేయడానికి వీల్లేదు, కళ్ళెప్పడానికి వీల్లేదు. దానికి అంటే మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. ఐ స్టాండ్ బై విత్ మోడీ గారు ఇన్ దట్ ఆస్పెక్ట్. ఓకే సార్ ఒకటి సార్, అంటే మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని మాట్లాడుతున్నాము. అంటే బిఫోర్ మోడీ రాకముందు కూడా ఇది ఉంది కదండి. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత, లేకపోతే అమిత్ షా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయిందా? అంటే అంతకుముందు అన్నగారు ఎన్టీ రామారావు గారు అవచ్చు, ఎంజి రామచంద్రన్ వచ్చారు, కళ్యాణ్ బాబు గారు కూడా ఉత్తరాది అహంకారం నశించాలి, కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడారు కదా. అంటే మాకన్నా చాలా గట్టిగా మాట్లాడారు. బిఫోర్ మంచి తార్కికంగా ఆలోచించారు, విజ్ఞానం అన్ని తెలుసుకుని ఆ రోజు చాలా చక్కగా మాట్లాడారు. అదే సార్, అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అది పెరిగిపోయింది అనుకోవచ్చా, లేకపోతే ముందు నుంచి కూడా ఈ ఉత్తర దక్షిణ భారతదేశం అనేది భావన వాళ్ళు? అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక పుస్తకం ప్రదర్శించిందండి, ఒక ఉత్కృష్టమైన గ్రంథం కింద భావిస్తారు. దాని ప్రకారం సనాతన ధర్మం అనేది
వింధ్య పర్వతాల కింద వర్తించుతూనే ఉంది. మీరు చూసుకోండి. సరే కులాలు వంచవర్ణాలు దాన్ని బట్టి అని నేను నమ్మను, కానీ మనకది వర్తించదని లెక్క. సరే ఏదేమైనా సరే ఈ దక్షిణాది ఉన్నవాళ్ళు మేచులు చాలా తక్కువగా అభివర్ణించారు చాలా గ్రంథాల్లో. అది తప్పు. ఈ రెండోది మన ద్రావిడ సమూహం మనం ఇంతకుముందే ఇప్పుడు వాళ్ళు లేదు, మేమే ముందు వచ్చాం దేశంలో, మనమేదో పడవలెక్కి శ్రీలంక వచ్చినట్టు ఫీల్ అయిపోయి చెప్పేస్తారు. రేపు పొద్దున పాఠాలు కూడా మార్చేస్తారు వీళ్ళు. అది తప్పండి. ఇవాళ ఆ విద్వేషవాదం పెరిగి ఆఖరికి ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త ఏమంటాడంటే, మాకేముంది ఆఫ్రికాలో నిగ్రోలు బదులు ఇక్కడ నిగ్రోలు లాంటి వాళ్ళు నల్లవాళ్ళతో ఉండలేదు అన్నట్లు అనుచిత పదజాలంతో మాట్లాడాడు. మీ కలర్ ఏమన్నా బాగా ఫేర్ స్కిన్ 6 అడుగులు 3 అంగుళాలు ఉంటే ఒరిజినల్ ఇండియన్ ఎవరు చెప్పాడండి? వీడు అయ్యి తాక జాగిరి ఏమన్నా చెప్పుకొచ్చాడా? వీళ్ళు పరిగెత్తుకొచ్చారా అక్కడి నుంచో ఇరాన్ నుంచి అందరి తర్వాత పరిగెత్తుకొచ్చి వీళ్ళు మనకు శుద్ధులు చెప్తారా? అది రాంగ్ అంటున్నాను. మోడీ గారు వీళ్ళు వచ్చిన తర్వాత గుజరాతీ తత్వం పెరిగిందండి, వ్యాపార తత్వం పెరిగింది, గుమా వ్యాపార తత్వం పెరిగింది, ఆదాని గారు రాజ్యం కనపడతా ఉంది. నేను ఒకటే అండి, మాకు భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు ఇబ్బంది లేదు. అక్కడ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చాలామంది తెలుసుకోవాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రాణత్యాగం చేశాడు ఆయన కాశ్మీర్ నుంచి. వాజ్పేయి గారు అంటే ఎంతో విజయం ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడుందో ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఓకే, మీకు రెండింటికి అర్థం చేసుకోండి.